దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనము పరీక్ష చేసుకుందాం కొన్ని నిమిషాలు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. చాలు. మరొక భాగాన్ని చదువుదాం. మరొక భాగము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రభు సహాయం కొరకై మనము ప్రార్థన చేద్దాం. నాతో పాటు మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, జీవం గల దేవాని పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఇంతవరకు ప్రభు మీరేంటో, మీ కృప ఎంత విస్తరించిందో మా ఎడల, మీరు మమ్మల్ని ఏ జనాంగం నుంచి ఏ జనాంగంతో జత చేశారో తండ్రి, ఇలాగా మిమ్మల్ని ఆరాధించాలో మీరేంటో తండ్రి ప్రత్యక్షపరచుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. ఈ సమయంలో మరొకసారి వాక్య వెలుగులో మా యొక్క ఆత్మీయ స్థితిని పరీక్ష చేసుకోవడానికి మా ముందు వచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని, స్థిరపరచుమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుతున్నాను మా తండ్రి. ఆమేన్. కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని చూద్దాము. జాగ్రత్తగా వినాలి. బలలో చేయి వేయడానికి ముందు మనము ప్రతి వారము ఇలాగ పరీక్ష కొరకై కొన్ని మాటల్ని లేదా కొన్ని లక్షణాలని అని చెప్పొచ్చు, క్రైస్తవ జీవితానికి లేదా క్రైస్తవుడిగా లేదా విశ్వాసిగా మనకు కలిగి ఉన్నటువంటి ఒక లక్షణాన్ని మనం పరిశీలన చేస్తూ వస్తాం. ఇక్కడ ఈ దినము మనము ఒక విషయమై మనం ధ్యానించాలి. మీకు అర్థమై ఉంటుంది. ఎవరికైనా తోస్తే చెప్పండి. ఇందులో చదివినటువంటి మాటలో మూలవాక్యము లేదా ఒక మాట మీకు అందరికీ కనబడి ఉంటుంది. ఏంటది చెప్పండి త్వరగా. ఇంకా లోక మర్యాదను అనుసరించక, ఇంకేమనిపిస్తుంది? చిత్తము. సో చిత్తము అనేటువంటి మాటని మనము ధ్యానం చేయాలి. మరొకసారి నేను చదువుతాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో చదివినటువంటి వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను, వినండి. 5వ అధ్యాయము 17వ వచనంలో, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. సో మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించండి. పైన చాలా విషయాలు ఉన్నాయి. ఇందు నిమిత్తము అంటే ఎందు నిమిత్తమో పైన రాయబడి ఉంది, మీరు తర్వాత చదువుకోవచ్చు. నేను కొన్ని విషయాలు ఇక్కడ చాలా త్వరగా జ్ఞాపకం చేస్తాను. 9వ వచనంలో వెలుగు ఫలములు సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుతుంది. అయితే మనం చేసేటువంటిది ప్రభువుకు ప్రీతికరమైందా కాదా అనేటువంటిది పరీక్షించుకుంటూ వెలుగు సంబంధుల వల్లే మనం నడుచుకోవాలని పౌలు ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించాలి అని కూడా మనకు చెబుతున్నాడు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండొద్దు, వాటిని ఖండించాలి. తర్వాత ఇవన్నీ చెబుతూ దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అని కూడా చెబుతూ ఆయన దేవుని యొక్క చిత్తం ఏంటో మీరు గ్రహించాలి. మనము వివేకులమా అవివేకులమా? వివేకులమేనా? మంచిది. మనము వివేకులమైతే దేవుని చిత్తం ఏంటో గ్రహించాలి అని పౌలు ద్వారా ఎఫెసీ సంఘానికి హెచ్చరించాడు. ఈ దినము మనతో కూడా మాట మాట్లాడుతున్నాడు.
సో మనము అవివేకులము కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకోండి. ఇది రివర్స్లో మనము వివేకులమే. సో వివేకులమే కాబట్టి ప్రభు యొక్క చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రభు చిత్తం ఏంటి, అందులో ఏముంటుంది, ప్రభు యొక్క చిత్తం యొక్క లక్షణాలు ఏంటి, ప్రభు చిత్తంలో ఏముంటుంది అనేది రోమా 12లో చాలా స్పష్టంగా ఆయన మనకు రాయించి పెట్టాడు. చూడండి, రోమాయిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఈ లోక మర్యాదను అనుసరింపక, కింది నుంచి వస్తాను నేను, 2వ వచనంలో కింది నుంచి దేవుని యొక్క చిత్తం ఎలాగ ఉంది అనేటువంటి దాన్ని ఆయన చెబుతూ, దేవుని చిత్తం ఎట్లాంటిదట అంటే మొట్టమొదటిది ఉత్తమమైంది అని అంటాడు, ఉత్తమము. రెండవది అనుకూలము, మూడవది సంపూర్ణము అని అంటాడు. సో దేవుని చిత్తం ఎలాంటిదంట, ఉత్తమము, రెండవది అనుకూలము, మూడవది సంపూర్ణము. ఇది దేవుని యొక్క చిత్తము. సో ఈ దేవుని యొక్క చిత్తము తెలుసుకోవాలి అని అంటే మీలో జరగవలసిన సంగతి ఏంటో కూడా అక్కడ కింద లైన్లో ఉంది. ఏంటంట, మీ మనస్సు మారి నూతనం అవ్వాలి. మీ మనస్సు మారితే తప్ప దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడం మీతో కాదు. సో మీ మనస్సు మారి అంటే అర్థం ఏంటంటే ఇంకెంతముందు ఎలాగో ఉండేనో దానిలో నుంచి మీరు రూపాంతరీకరణ జరిగిన తర్వాత అప్పుడు దేవుని చిత్తం ఏదో మీరు పరీక్షించగలుగుతారు. అది ఏది ఉత్తమమైందో, ఏది అనుకూలమైందో, ఏది సంపూర్ణమై ఉందో తెలుసుకోవాలి. పరీక్షించి తెలుసుకోవాలి అని అంటే నీ మనస్సు మారాలి. మరి నీ మనస్సు మారిందా? నీ మనస్సు మారి నూతనమైందా? ఒకవేళ నూతనమైతే ఈ ఎఫెసీ సంఘానికి చెప్పినట్టు మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకోవాలి అంటే గ్రహించుకున్నటువంటి వారి లక్షణాలు ఎలా ఉన్నాయి అని అంటే నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించేటువంటి స్థితిలో ఉండాలి. ఈ హెబ్రీలకు రాసిన పత్రికలో ఏమంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోక అనేటువంటి మాట కింద ఏమనుందండి, ఈ యుగ అని రాశాడు. సో ఈ యుగ సంబంధమైనటువంటి ఆచారాలను లేదా వారు చేసేటువంటి మర్యాదలను అనుసరింపక అంటే మీకు ఒక విషయం అర్థం కావాలి. జనాంగంలో నుంచి పక్కకి వెళ్ళడమా, లేదా జనాంగంతో ఉండి వారి ఆచార వ్యవహారాలని ఖండించడమా, ఈ విషయం మీకు అర్థం అవ్వాలి. సో కొంతమంది అతిభక్తి చేస్తూ ఆ ప్రజల్లో నుంచి వేరుగా పరిగెత్తిపోయేటువంటి సందర్భాల్ని మనం చూస్తాం. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక అని అంటాడు. రూపాంతరీకరణ అనేటువంటి మాటని గ్రీక్లో మనకు మెట్ఫార్మ్ అని రాశాడు. అదేంటంటే రూపాంతరీకరణ, మెట్ఫార్మ్ అని ఉంటుంది, అది హెచ్ ఉంటుంది లాస్ట్లో. అది మీకు అందరికి అర్థం కాకపోవచ్చు, కానీ దానికి ఉదాహరణ ఏం చెప్తారు అంటే గొంగలి పురుగు నుంచి సీతాకోక చిలుక ఎలాగ మారుతూ వచ్చి ఎంత రంగురంగులుగా ఎగిరిపోతుందో అలాంటి స్థితి నీలో ఉండాలని ఆనాడే అది రాసినట్టుగా మనం చూస్తాం. సరే, ఇక్కడ మనకి ఈ లోక మర్యాదను అనుసరింపక అనేటువంటి మాటను మీరు ఎలాగ తీసుకోవాలి అని అంటే, ఈ లోకంలో దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరిగే క్రియలు ఏమైనా ఉంటే వాటిని మీరు గ్రహించి వాటిని అనుసరించకూడదు అనే అర్థంలో మీరు తీసుకోవాలి. సో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరిగేటువంటి క్రియలు ఏమైనా ఉంటే మీరు గ్రహించాలి. మీరు గ్రహించాలంటే దేవుని చిత్తం ఏంటో మీకు తెలియాలి. దేవుని చిత్తం ఏంటో మీరు గ్రహించాలంటే, మీకు తెలియాలంటే మీ మనస్సు మారాలి. సో మీ మనస్సు మారితే దేవుని చిత్తం ఏంటో మీరు గ్రహించేటువంటి స్థితిలో మీరు ఉంటారనే సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఇంకా కొంచెం ముందుకు వెళితే దేవుని యొక్క చిత్తం ఏంటి మరి చూడండి. తెస్సలోనికైకి రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు దానికంటే ముందు తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనం 4వ వచనంలో, తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో 2వ అధ్యాయము 3, 4 వచనాలలో ఏంటిది మంచి చెప్పండి. అందరూ
ఏంటి ఆ మంచి ఏంటి? రక్షణ. రక్షణ పొందడం అనేటువంటిది దేవుని దృష్టిలో అది మంచిదనే సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క చిత్తం ఏంటి? మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును గూర్చిన అనుభవములో బ్రతకాలి. మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును గూర్చిన అనుభవముతో బ్రతకాలనేటువంటిది మొట్టమొదటి దేవుని యొక్క చిత్తము. రెండవది తెస్సలోనికి రాస్తూ అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయము మొదటి పత్రికలో 4వ అధ్యాయము 3-4 వచనాలు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఘటమును కాపాడుకోనుట అనేటువంటిది రెండు చిత్తాలు. పరిశుద్ధులగుట, మీరు పరిశుద్ధతను కలిగి ఉండుట దేవుని చిత్తము. రెండవది మీ మీ ఘటములను కాపాడుకొనుట దేవుని యొక్క చిత్తం. జారత్వము నుంచి దూరంగా పరిగెత్తుతూ మీ ఘటములను కాపాడుకొనుట దేవుని చిత్తమని రాస్తుంది. సో పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు. సో పరిశుద్ధులుగా లేకపోతే ప్రభువును చూడడం అది కుదరదు అని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. సో ఇప్పుడు పరిశుద్ధతలోకి రావడానికే ఈ ప్రక్రియ అంతా మనం చేస్తూ ఉన్నాం. ఏమైనా మలినం అంటితే దాన్ని తొలగించుకోవడానికి దేవుని వాక్యం ఎదుకొస్తున్నాం. ఆ వాక్యానుసారమైన పరిశీలనలో మనల్ని మనం పరీక్ష చేసుకొని ఏదైనా మలినం ఉంటే తీసేసుకొని పరిశుద్ధమైనటువంటి ఆ బలలో చేయి వేయడానికి మనము చేయి లేపుతూ ముందుకు వస్తూ ఉన్నాం. అయితే అక్కడ రాసినటువంటి మాట ఏంటంటే తమ తమ ఘటమును కాపాడుకున్నట. మొన్నటి దినము నేను మ్యారేజ్ ఇదే మాట విన్నాను. ఆ తర్వాత లాస్ట్ సండే ఒక బ్రదర్ చెప్తున్నప్పుడు కూడా ఘటం అంటే ఏంటండి అమ్మ? ఘటం అంటే ఏంటి? కుండనా? కుండనే, మీకు తెలియకపోతే చదవండి, కుండ. సో కుండను ఎలాగ కాపాడుతూ ఉంటామో, ఎలాగ పట్టుకొని వెళ్తామో, ఎంత భద్రంగా పట్టుకొని వెళ్తామో మన మట్టి ఘటాన్ని కూడా అలాగా కాపాడుకుంటూ వెళ్ళాలని చెప్తూ వచ్చారు. సో ఒక బిందెని ఒక కుండని రెండింటిని తీసుకొని వెళ్తున్నప్పుడు దేన్ని జాగ్రత్తగా తీసుకెళ్తావు అని నేను అడిగితే చదువు వచ్చినా చదువు రాకపోయినా ఎవరైనా చెప్పేది ఏంటి? కుండనే అంటారు. ఎందుకు మరి? అది ఎంత సెన్సిటివ్ అండి. కొంచెం ఇలాగ తాకితే దానికి పగులు రావచ్చు, కొంచెం గట్టిగా తగిలితే అది పగిలిపోవచ్చు. ఆ తర్వాత అతికించుడు అది ఎంత కష్టమైన పనో మీకు తెలుసు. అయితే తమ తమ ఘటాన్ని ఎలాగ కాపాడుకోవాలి అంటే ఆ కుండని ఎలాగ మనం భద్రంగా తీసుకెళ్తామో మన రక్షింపబడిన మన ఈ దేహాన్ని ఈ జారత్వము నుంచి, ఈ అపరిశుద్ధత నుంచి కాపాడుకుంటూ తీసుకొని వెళ్ళాలి. చాలా బురద ఉంది, మీరు నడవాలి. మీరు ఎటువైపు చూస్తారండి? బురదలో నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారా? ఎక్కడ గట్టి నేల ఉందో చూస్తూ ఇక్కడ నుంచి దూరమైనా పర్లేదు ఒక జంప్ చేసి అక్కడ కాలేసి, ఆ తర్వాత ఇక్కడ కాలేసి, అవసరమైతే ఒక కర్ర పట్టుకొని మొత్తానికి మీ కాలికి బురద అంటకుండా ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వెళ్తారు కదా. అలాగా మీ దేహానికి మట్టి అంటితేనే అంత అపవిత్రంగా భావిస్తూ అంటకుండా నడుస్తారే, మరి ఆత్మీయ జీవితానికి మలినం ఎక్కడి నుంచి అంటుతుందో దాన్ని గమనించడమే, ఆ గమనంలో నీవు ఉండడమే దేవుని యొక్క చిత్తం అని చెప్తూ ఉన్నాడు. తమ తమ ఘటములను ఎవరు కాపాడుకోవాలి? మళ్ళీ చదవండి, ఎవరు కాపాడుకోవాలి? ఆ మాట ఉంది తెస్సలోనికి రాసిన పత్రికలో. తన ఎవరి ఘటమును వారే కాపాడుకోవాలి. వాక్యం ఏం చెప్తుందంటే, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తానే పరీక్షించుకోవాలి, అప్పుడే ఆ బలలో ఆ చేయి వేయాలనే సంగతిని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సో నేను నిన్ను పరీక్షించడం కాదు, నేనెవరో పరీక్షించడం కాదు, నిన్ను నీవే పరీక్షించుకోవాలి. నీ పరిశుద్ధతలో ఎలాగుంది, పరిశుద్ధతలో నీ స్థానం ఏంటి? సో ఇలాగా దేవుని యొక్క చిత్తం ఏంటి? మొట్టమొదటిది రక్షణను, అందరూ రక్షింపబడడం ఒకటి. అందులోనే ఇంకొక మాట, సత్యమును గూర్చినటువంటి అనుభవము కలిగి బ్రతకడం. రెండవ దేవుని చిత్తాన్ని నేను మీకు చెప్తున్నాను ఏంటి? తమ తమ ఘటముని కాపాడుకొనుట. ఎంత శ్రద్ధగా కాపాడుకోవాలో తెస్సలోనికి రాస్తూ ఆయన అంటాడు. ఇక మూడవ దేవుని చిత్తాన్ని చూపిస్తాను. 5వ అధ్యాయము, అదే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. 5వ అధ్యాయము 18వ వచనం చదవండి.
ఉమ్, అదే ప్రతి విషయమందు అన్ని విషయముల యందు మీరేం చేయాలి? కృతజ్ఞత స్థుతులే చెల్లించాలి. పౌలు ఏమన్నాడండి? పౌలు ఏమన్నాడు? నేను ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో అంటే ఏ స్థితిలో? ఉన్న స్థితిలో, లేని స్థితిలో, ఆరోగ్య స్థితిలో, అనారోగ్య స్థితిలో, ఏ స్థితిలో ఉన్నా నేను దేవుణ్ణి స్తుతిస్తాను అని అంటాడు. సో ఇప్పుడు ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 5:18 ఏమంటాడు? అన్ని విషయములలో, అన్ని స్థితులలో మీ నోట్లో నుంచి ఏం రావాలి? స్తుతే రావాలి, స్తుతే. సో నీ నోట్లో నుంచి నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించేదను, సన్నుతించేదను. ఎల్లప్పుడూ అంటే మధ్యలో గ్యాప్లో మళ్ళీ స్తుతికి విరోధమైంది ఏంటండి? స్తుతి చేయకుండా అభండాలు వేసినట్టుగా, దేవా నువ్వు ఎందుకు ఇట్లా చేశావు అని ఆయన మీద కొంతమంది సనుక్కునేటువంటి సందర్భాలు మనం చూస్తాం. దేవుని చిత్తం ఏంటో, దేవుని చిత్తం గురించి రోమీలకు రాసిన పత్రికలో ఏమన్నాడు? ఏంటది? ఏం చెప్పాడంటే అక్కడ 3 విషయాలు చెప్పాను ఆయన యొక్క చిత్తం యొక్క లక్షణాల గురించి. అది ఉత్తమము అంటున్నాడు. దేవుని చిత్తం ఎప్పుడు ఉత్తమమే. రెండవది అది అనుకూలమే. మూడవది అది సంపూర్ణమే. కానీ మరి ప్రాబ్లం ఎక్కడొస్తుంది? సమస్య ఎక్కడొస్తుంది? దేవుని చిత్తానికి భిన్నమైనటువంటి విషయాల్లో నువ్వు పరిగెత్తుతున్నప్పుడు, నీ స్వంత చిత్తాన్ని ఆలోచన చేసుకొని నువ్వు వెళ్తున్నప్పుడే ఇప్పుడు నీకంతా ఎలా ఇక్కడ అనుకూలంగానే ఉంటుంది, కానీ నీకు తర్వాత ఆయాసమని, అది ఆయాసము, దుఃఖము, ఇక దానికి వ్యతిరేకంగా 3 లక్షణాలు మీరు మార్చి రాసుకోండి. సో దేవుని చిత్తం ఎప్పుడు అది ఉత్తమమే. దేవుని చిత్తం ఎప్పుడు ఉత్తమమే, అది నీకెప్పుడు అనుకూలమే, అది ఎప్పుడు పరిపూర్ణమే, సంపూర్ణమే. సో నీ చిత్తం దగ్గరికి వస్తే ఆ మూడిటికి వ్యతిరేకమైన విషయాలు మీరు చూస్తూ ఉంటారు. మరి సొంత చిత్తాలను ఆలోచన చేసినటువంటి బ్రతికినటువంటి వ్యక్తుల జీవితాలని మనం చూస్తే నేను ముగ్గురిని జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి ఒకరి ప్రవక్తను జ్ఞాపకం చేస్తాను నేను. మీకు తెలుసా బిలాము అనేటువంటి ప్రవక్త గురించి? సంఖ్యాకాండము 22వ అధ్యాయము 32వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 32వ వచనం. త్వరగా చదవండి. నీ నడత విపరీతమైంది. ఇప్పుడు ఈ ఎవరి చిత్తము చొప్పున నడవాలని ఆలోచన చేస్తున్నాడు ఈ బిలాము? తన స్వంత చిత్తము చొప్పున వెళ్ళాలని బిలాము ఆలోచన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. మీకు తెలుసు కదా, బాలాకు, ఈ బిలాము, ఇశ్రాయేలు ప్రజలు వీటి మధ్యలో జరుగుతున్నటువంటి ఈ సంగతిలో ఈ బిలాము ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఈయన వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలంట? దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల్ని ఈయన శపించాలి. అది ఎవరు అడుగుతున్నారు? బాలాకు అడుగుతున్నాడు. కొంతమందిని మనుషులను పంపించాడు. నేను దేవుని చిత్తంలో ఏది ఉంటే అది చేస్తానన్నాడు. మళ్ళీ పంపించాడు. మళ్ళీ ఇంకొంత రెట్టింపు లంచములాగా కొంతమందిని ఇచ్చి, మనుషులను ఇచ్చి పంపించినప్పుడు చివరికి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? గాడిదకి నోరిచ్చి, దేవుడు గాడిదకి నోరిచ్చి తన కన్నులు తెరిపించి తనకు జ్ఞానము ఇచ్చినట్టుగా మనం అక్కడ చూస్తాం. సో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళితే ఎవరితో బుద్ధి చెప్పించుకోవాల్సిన అవసరం వస్తుందట? గాడిదకి వివేకం ఉండుందా? మీరు ఆ వృత్తాంతం అంతా చదవండి. తర్వాత సంఖ్యాకాండం 22వ అధ్యాయం మొత్తం అంతా చదివితే, దానికి ముందు కూడా చదివితే దేవుడి చేత నియమింపబడిన ప్రవక్తే, కానీ ఎక్కడుంది ఆయన ఆలోచన అంతా? ఈ లోకం మీద ఆలోచన పెట్టుకొని. ఇంతకుముందు ఆరాధనలో మనం చూసాం, నీ చిత్తము లేదా నీ యొక్క నడక ఎలాగుంది అని ఆలోచన చేస్తున్నప్పుడు ఈ స్వంత చిత్తాన్ని ఆలోచన చేసుకొని వెళుతూ ఉంటే ఒక దశలో నువ్వేమవుతావు? గాడిద లాంటి దాంతో నువ్వు బుద్ధి చెప్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నీకు అపజయమే. అయితే ఇంకొకరిని రాజుల సంగతి వస్తే, ఒకవేళ రాజుల విషయానికి వస్తే, చాలామంది రాజులు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికినటువంటి వాళ్ళు కనబడతారు ఇక్కడ. కానీ ఇక్కడ నాకు కనిపించినటువంటి వ్యక్తి నేను జ్ఞాపకం చేస్తాను. సొలొమోను విషయం మీకు తెలుసు కదా. మొదటి రాజులు 11వ అధ్యాయము 6వ వచనం. రాజుల మొదటి గ్రంథం చదవండి, 11వ అధ్యాయము 6వ వచనం. అనుసరింపలేదు.
నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరించలేదు. ఈ 3వ అధ్యాయంలో, అదే రాజుల గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాట ఆయన గురించి మనం చూస్తాం. ఆయన ఎంత దేనికోసం ప్రార్థన చేశాడు, ఏం పొందుకున్నాడు అని అంటే చూడండి 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము. ఏమడిగాడు సొలొమోను? వివేకము కలిగినటువంటి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు ఏం రాస్తున్నాడు? మీరు అవివేకులు కాక అని అంటాడు. మీరు అవివేకులు కాక దేవుని చిత్తం ఏంటో మీరు తెలుసుకోండి అని అన్నాడు. ఇప్పుడు ఈ 11వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన గురించి ఏం చూస్తున్నాం ఇక్కడ మనము? యెహోవా దృష్టికి ఎలాగ నడిచాడట? చెడు నడత నడిచాడట. దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. ఈయన అడిగింది ఏంటి? వివేకం కలిగినటువంటి హృదయం కావాలి. మరి ఇక్కడ ఈయన అవివేకం ఎక్కడ బయటపడింది? వృద్ధాప్యమందు బయటపడినట్టుగా మనం చూస్తాం. వృద్ధాప్యంకి వచ్చేసరికి ఆయన ఏం చేశాడట? 3వ వచనంలో 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. ఆ తర్వాత 4వ వచనంలో చూస్తే వారందరూ కలిసి ఏం చేశారట? ఇతర దేవతల తట్టు త్రిప్పారు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? 7, 8 వచనాలు మనం చూస్తే 7వ వచనం చూస్తే మోయాబీల హేయమైన దేవతకు, మొలెకు అను అమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుట కొండ మీద బలిపీఠములు కట్టించాను. సో ఈయన చేసినటువంటి పని ఏంటి? దేవుడు ఏదైతే వద్దన్నాడో అదే చేశాడు. దేవుని చిత్తం ఏంటి? ఇక్కడ సొలొమోను యొక్క చిత్తం ఏంటి? నువ్వేం అడిగావు, దేవుడు ఏమిచ్చాడు, అది ఇచ్చాక నీ వివేకం కాస్త అవివేకంగా మార్చబడినటువంటి స్థితి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీ నాన్న దావీదు ఉన్నాడు కదా, ఆయన నా హృదయానుసారుడు. నువ్వు ఆయన నడిచినట్టు నువ్వు నడవలేదు. నువ్వు ముందు ఏమడిగావు? వివేకం అడిగావు. కానీ నేనేమిచ్చాను? ఈ 3వ అధ్యాయము 13వ వచనంలో నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని నన్ను అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇస్తూ ఉన్నాను. మొదట నువ్వు దేన్ని వెతకాలని చెప్తుంది వాక్యం, బైబిల్? దేవుని నీతిని, రాజ్యమును మొదట నీకు వెతకండి, మీ అక్కర్లన్నీ తర్వాత ఇస్తాను. అక్కర్లన్నీ ఇచ్చాక ఆ తర్వాత ఏమవుతుంది? అవివేక హృదయం కలిగి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, ముసలితనము. అప్పుడు వాళ్ళు చెప్పినట్టు విని దేవునికి హేయమైనటువంటి విగ్రహాలు ఆ కొండకి ఎదురుగా ఉన్న కొండల్నే చేసి ఆయన పాపంగా దేవుని దృష్టిలో తృణీకరించబడినట్టుగా మనం చూస్తాం. ఎంత వైభవంతో స్టార్ట్ అయింది, ఎంత పతన స్థితిలో ముగించబడింది ఆయన జీవితం. కాబట్టి ఇక్కడ దేవుని దృష్టిలో దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడం, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం అంటే, తెలుసుకోవాలి అని అంటే నీ మనస్సు మారాలి. నీ మనస్సు మారితే అది దేవుని వాక్యాన్ని అంగీకరిస్తుంది. దేవుని వాక్యం ఏంటో నీకు అది బయలుపరుస్తుంది, అర్థమయ్యేటట్టుగా ఆ అనుకూలతలోకి తీసుకొస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి విషయంలో యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, ఆ లోకమంట వెలుగు దగ్గరికి రాదు అని అంటాడు. ఎందుకు రాదు? వెలుగు ఏం చేస్తుంది? తన బ్రతుకునంతా బట్టబయలు చేస్తుంది. కాబట్టి వాళ్ళు భయపడి వెలుగునొద్దకు రారు అని అంటాడు. సో వెలుగునొద్దకు వచ్చినటువంటి వాడికి ఏమున్నట్టు? ఎంత ధైర్యం ఉండాలండి? ఒక వెలుగునొద్దకు నిలబడాలంటే ఎంత ధైర్యం ఉండాలి? నువ్వేంటో ప్రజలందరికీ ప్రత్యక్షపరచబడతావు. ఒకసారి స్టేజీ ఎక్కండి అనగానే భయపడిపోతూ ఉంటావు. ఏం మాట్లాడాలో, ఏం చేయాలో, ఏం మాట్లాడితే ఏం తప్పవుతుందో అని భయపడతాం ఇక్కడికి రమ్మంటేనే. ఒక గంభీరమైనటువంటి ప్రత్యక్షత, వెలుగు ప్రత్యక్షతలోకి నువ్వు వస్తే నీ బ్రతకంతా బట్టబయలవుతుందనే భయంతో నువ్వు ఎంతకాలం చీకట్లో బ్రతుకుతావు? ఎంతకాలం చీకట్లో బ్రతుకుతావు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇందును గుర్చనక ముందు ఆయన అదే రాశాడు. ఏమన్నాడు? అన్ని వెలుగుకు సంబంధించినటువంటివి అవే కదా, మీరు వాటిని ఏం చేయాలంటున్నాడు? ఖండించండి అని ఆయన రాయలేదా? మీరు వాటిని ఖండించాలి. ఈలోక మర్యాదలు, ఈలోక సంబంధమైన క్రియలన్నింటినీ మీరు ఏం చేయాలి? ఖండించాలి. సో మీరు అవి ఎలా ఖండించబడతాయి? నీలో వివేకం ఉంటే అప్పుడు నువ్వు ఖండిస్తావు.
ఇవేంటి వెలుగు సంబంధమైన క్రియలా, అవి చీకటి సంబంధమైన క్రియలా అని నువ్వు ఖండిస్తావు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, దేవుని చిత్తము తెలుసుకొనుట, ఆ దేవుని చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత నీ బ్రతుకు ఎలాగుండాలి, చిత్తంలో సొంత చిత్తాన్ని బట్టి నడుస్తున్నటువంటి వ్యక్తుల జీవితం ఎలాగా మొదలై ఎలాగ వెళ్ళిపోయిందో మనం చూస్తూ వస్తున్నాం. మూడవ వ్యక్తులు ఎవరంటే నీలాగా నాలాగా ఇశ్రాయేలు ప్రజలు. మనం అన్యులమని మనము 117 కీర్తనలు మనం చదివాం కదా. అయితే తన స్వంత జనమైన ఇశ్రాయేలు ప్రజల గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఒకరు హిజ్కియా ఇస్తున్నాడు, రెండు ఇంకెవరు ఇస్తున్నారు, ఆ తర్వాత హిజ్కియా ఇస్తాడు, ఆ తర్వాత ఆయనెవరు ప్రవక్తలు మోషే ఇస్తాడు. హిజ్కియా ఇస్తాడు, మోషే ఇస్తాడు. వారు ఎలాంటి వారు, వారి నడతలు ఎలాగున్నాయని చూడండి. ఈ మాట నేను మీకు చూపిస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము, దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 6వ వచనం చదవండి. దినవృత్తాంతముల గ్రంథము చూడండి. ఇక్కడ 3 విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజల యొక్క విషయంలో వారి బ్రతికి ఎలాగుందో హిజ్కియా ఆయన జ్ఞాపకం చేస్తూ 6వ వచనంలో, మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. సో చెడు నడతలు నడిచారు, ఆయనను విసర్జించారు, ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకో. పెడముఖం అంటే ఏంటండి? పెడముఖం అంటే ఏంటమ్మా? అంటే ఆ దేవుని యొక్క మందిర విషయంలో దాన్ని నిర్లక్ష్యం చేయడం. ఏం పోతాంలే అని అనుకుంటాం కదా, ఆ ఆసక్తి లేకుండా అనాసక్తి చూపించడం. సో దేవుని యొక్క మందిర విషయంలో, దేవుని ప్రజలతో సమయం గడిపే విషయంలో, ప్రతి విషయంలో వీళ్ళు ఎలాగున్నారట? ముందు ఏం చేశారట? చెడు నడతలు నడిచారు, ఆయనను విసర్జించేశారు, ఆయన నివాసం అంటేనే పెడముఖం పెట్టేసుకున్నారు, అలక్ష్యం చేసేశారు. ఆ తర్వాత ఏం చేశారట వీళ్ళు? వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపం వేయకయు దహన బలులు అర్పింపక. అంటే ఏంటి ధూపం వేయడం, దహన బలులు అర్పించడం అంటే ఏంటండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో వీళ్ళు ఏం చేశారట? మొత్తం ఇక వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికిస్తూ ఉన్నారంట, ఏం చేయట్లేదంట. అయితే ఈ చివరిలో 11వ వచనంలో ఆయన అంటాడు, తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మును ఏర్పరచుకున్నాడు కనుక మీరు అశ్రద్ధ చేయకండి నా కుమారులారా అని జ్ఞాపకం చేస్తున్నాడు. సో దేవుని చిత్తము జరిగించుట ఎలాగా అంటే ఆయన వాక్యానుసారమైన నడకలో లేదా ఆ వాక్య వెలుగులో నీ బ్రతుకు నడుచుటయే. సో అలాగా నడవకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఎలాగా బ్రతికారో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. విసర్జించేశారు నివాసాన్ని, ఆ పెడముఖం పెట్టుకు అటువైపు రావాలంటేనే ముఖము ఇష్టం లేకుండా, యెహోవా మందిరంలోకి వెళుదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించింది అంటాడు దావీదు. సో అక్కడ ఎంత సంతోషము, ఎంత సమాధానము దేవుని యొక్క సన్నిధి. సో దేవుని యొక్క సన్నిధిని ప్రేమించండి అనే సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తాడు. సో ఇశ్రాయేలీ ప్రజలు అలాగా లేరని జ్ఞాపకం చేస్తాడు. ఆ తర్వాత ఇంకొక ఈయన చెప్తాడు, మోషే ఏమంటాడు? ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయంలో 11-8 వచనాలు మనం చూస్తే, 9వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం చదవండి. ఆయన చదవండి 11వ వచనం, 9వ అధ్యాయం 11వ వచనం. ఆ 40 పగళ్ళు 40 రాత్రులు గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ 2 రాతి పలకలను నాకు అప్పగించి. ఇక్కడ 2 సార్లు నేను 40 దినాలు 40 రాత్రులైన సంగతిని చూశాను. మొట్టమొదటిది ఇదైతే, రెండవది 18వ వచనం చదవండి. 18వ వచనంలో, మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయన కోపం పుట్టింపగా చూచి ఆ మునిపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఒక దేవుని
దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి ఒక యాజకుడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో రెండుసార్లు ఇక్కడే దేనికోసం చేశాడు? మొట్టమొదటిసారి 40 రాత్రులు 40 పగళ్ళు ఏం చేశాడట? ఆ రాతి పలకలను తీసుకురావడానికి ఉపవాసం ఉంటే. రెండవసారి వీళ్ళు నడిచినటువంటి చెడు నడత విషయంలో ఈయన 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన సాగిలపడి ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. సో 2 సార్లు ఒక నాయకుడు ఎవరి విషయంలో? ఇశ్రాయేలు ప్రజల విషయంలో. మొట్టమొదటి ఇశ్రాయేలు ప్రజల గురించి హిజ్కియా చెప్పిన మాటలు ఏంటి? వారి బ్రతికేలాగా ఉందో చూపించాడు. విసర్జించారు. అసలు ఆ మందిరం అంటేనే విముఖత చూపించేశారు. పెడముఖం పెట్టుకొని ఉన్నారు. ధూపం లేదు, ఆ తర్వాత నైవేద్యము లేదు, ఏదీ లేదు, అర్పణలు ఏమీ లేవు. సో హృదయార్పణలు ఏమీ లేవు. అవన్నీ వదిలేస్తాడు. మరి నూతన నిబంధనలో ప్రభు ఏమంటాడు? పేతురు ఏం రాస్తాడు? మీరు యాజకులు, రాజులైన యాజకులు అని అంటాడు. పరిశుద్ధులు, దేవుని సొత్తైన ప్రజలు అని అంటాడు. సో యాజక ధర్మము నువ్వు చేయాలి. సో యాజక ధర్మం చేయకుండా ఉండడం అంటే దేవుని చిత్తంలో నువ్వు లేవు. అసలు దేవుని చిత్తం ఏంటో నీ జీవితంలో నువ్వు తెలుసుకొని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. మొట్టమొదటి దేవుని చిత్తం ఏంటి? అందరూ రక్షణ పొందడం. అందరూ అంటే అందులో నువ్వు ఉన్నావు కదా. నువ్వు రక్షణ పొందడం, రక్షణ పొందుతూ ఆయన సత్యవాక్య మర్మముని నువ్వు నీ బ్రతుకులో కలిగి ఉండడం. రెండవది ఏం చెప్పాము? రెండవ చిత్తం ఏంటి? నీ ఘటాన్ని కాపాడుకోవడం. పరిశుద్ధత విషయంలో నీ ఘటాన్ని నీవే కాపాడుకోవాలి, ఎవరు కాపాడడానికి లేదు. నీ కుండను నువ్వే ఎత్తుకొని పోయినట్టు నీ దేహాన్ని నువ్వే తీసుకొని వెళ్తూ రావాలి. యాక్సిడెంట్ ఎందుకవుతుందండి? అజాగ్రత్తగా వెళితే యాక్సిడెంట్ అవుతుంది. సో ఎవరైనా ఒకరు మన ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఏం చెప్తారు? జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా అని అంటారు. ప్రయాణం జాగ్రత్తగా, స్పీడ్ ఎక్కువ వెళ్ళకండి అని అంటారు. ఆ వెళ్తూ ఆడు వెళ్ళాక మనకు ఒక వార్త వచ్చింది అనుకోండి. ఏమైంది అంటే ఏదో చిన్న యాక్సిడెంట్ అయి పడిపోయానండి అని అన్నాడు అనుకోండి. ముందు నీ నుంచి ఏమొస్తుందండి? నేను ముందే చెప్పాను, నేను వెళ్ళేటప్పుడే చెప్పాను కదా కొంచెం జాగ్రత్తగా వెళ్ళమని. ఆ తర్వాతనే అని పరామర్శించేది, అయ్యో పాపం అని అంటావు. నేను నీకు ముందు చెప్పాను కదా అని అంటాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు వెళితే నీ బ్రతుకులో ఈ యాక్సిడెంట్స్ అనేటువంటివి ఉండవు. నీ బ్రతుకు అనగా నీ ఘటము ఈ పగుళ్ళు ఆ తర్వాత మొత్తమే చిదిలిపోవడం అనేటువంటి సంగతులన్నీ నీ బ్రతుకులో ఉండవు. కాబట్టి ఈ ఘటాన్ని ఎవరు కాపాడుకోవాలి? నువ్వే కాపాడుకోవాలి. ఎవరి సహాయంతో కాపాడుకోవాలి? దేవుని వాక్య సహాయంతో కాపాడుకోవాలి. సో ఆ మాటలు చూపించి నేను ముగిస్తాను. చూడండి, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. నీ నడత ఎవరి చేత స్థిరపరచబడుతుంది? దేవుని చేతనే స్థిరపరచబడుతుంది. నీ ప్రవర్తన చూస్తే దేవుడు ఆనందిస్తాడు అనుంది అక్కడ. నీ ప్రవర్తనను చూస్తే దేవుడు ఆనందిస్తాడు. ఆనందించే రీతిలో ఉండాలి. నీ నడతని స్థిరపరిచేవాడు ఎవరు? దేవుడే. సో దేవుడే నీ నడతను స్థిరపరుస్తాడు. ఇంకా కిందికి మనం చూస్తే దావీదు తన సాక్ష్యాన్ని చెప్తున్నాను. నేను చిన్నవాడిని ఉన్నాను, ఇప్పుడు ముసలున్నయ్యాను. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. నీతిమంతులు విడవబోట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూసి ఉండలేదు అని అంటాడు. సో నీవు నీతిమంతుడు అయితే నీ గురించి నీతో సమకాలీనులు నీ గురించి సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే ఏం చెప్పాలి? నేను అప్పుడు చిన్నవాడిని ఉన్నాను, ఇప్పుడు వృద్ధుడనయ్యాను, చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను నీతిమంతుల బ్రతుకులు ఎలాగున్నాయో. నీతిమంతులు ఏంటంటే విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. మరి వారు పడిపోలేదా? ఆ ప్రయాణంలో ఎక్కడ పడలేదా అంటే పడిపోయారు. కానీ పై వచనంలో ఉంటుంది, వాడు నేల పడినను లేవలేక యుండడు అని కూడా రాసింది. ఒకవేళ నీతిమంతుడు అయి కింద పడినా దేవుడు నీ చేతిని పట్టుకొని లేపుతాడు. నువ్వు ఆయన చేతిని పట్టుకోవడం కాదు, దేవుడే నీ చేతిని బట్టి నిన్ను లేపుతాడు. ఎందుకంటే నీ నడతని స్థిరపరిచేది ఎవరు? దేవుడే. కాబట్టి నీవు వాక్యము చేత నీ నడతను స్థిరపరచుకోమని 119:9 వచనంలో ఉంటుంది. కీర్తనలు 119:9లో నీ వాక్యమే
నా నడతని స్థిరపరుస్తుంది అని. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే ఏమని ఉంటుంది అక్కడ? నీ వాక్యమును బట్టే. సో వాక్యముతోటే నీ నడతని శుద్ధి చేసుకోవాలి. దానికి రంపములు, ఆ తర్వాత గొడ్డన్లు ఇవేమి ఉండవు. దుగోడ అంటారు కదా, స్మూత్ చేయడానికి, అలాంటివి ఏముండవు. కానీ నీ ఆత్మీయ స్థితిని శుద్ధి చేయడానికి ఎవరున్నారు ఇక్కడ? నీ వాక్యమే. ఆ వాక్యానుసారమైనటువంటి ఆ బ్రతికే నీ నడతను శుద్ధి చేస్తుంది. తర్వాత ఇంకొక మాట, నీ నడత అంతా ఎవరికి తెలుస్తుందని సామెతలు 5:21 చెప్తుంది. చదవండి 5:21. నీ నడతలు, నీ మార్గాలన్నీ దేవునికి తెలుసని రాస్తుంది అక్కడ. నువ్వు కూర్చునుట, నువ్వు లేచుట, నువ్వు పడుకునుట, నువ్వు ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతున్నావు అన్నీ దేవుడు చూస్తాడన్నట్టుగా 5:21లో యెహోవా ఎరుగును. తెలుసు కదా దేవుడికి తెలుసని నీకు ఈ దినము తెలిస్తే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇంకా ఎలుగెత్తి ఏడవాలి. చదవండి యోనా గ్రంథము 3:10. యోనా గ్రంథము 3:10లో, యోనా గ్రంథము ఒకటే పేజీ ఉంటుంది, అది 3వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, లేదా నీ రూపాంతరీకరణ, నీ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం కదా, నీ మనస్సు మారిన ఈ స్థితి కనుక దేవుడు చూస్తే దేవుడు నీ విషయంలో చేద్దామనుకున్నటువంటి కీడు చేయక మానుతాడు అని రాశాడు. సో నువ్వు చేయాల్సిందేంటి? నీకు నేను చాలా చకచకగా 4 విషయాలు జ్ఞాపకం చేశాను. మీ నడతను స్థిరపరిచేవాడెవరు? దేవుడే. నీ నడత దేనివల్ల తెలుసుకోవాలి, ఎలాగ శుద్ధి చేసుకోవాలి, ఎలాగంటే వాక్యం చేతనే అని అన్నాం. మరి నీ నడతలన్నీ ఎవరు చూస్తున్నారన్నాడు? దేవుడు చూస్తున్నాడు అన్నాం. ఈ దేవుడు చూస్తున్నాడని ఆ స్పృహ నీకుంటే నువ్వు చేయాల్సిందేంటి? ఇంకా నువ్వు ఎవరి దగ్గరకు వెళ్ళి గోచారాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో మోకాలు వేసి ప్రార్థించడమే. దేవా అన్నీ నీకు తెలుసు కదా, నన్ను జర క్రమపరచు అని నువ్వు ప్రార్థించడమే. ప్రార్థిస్తే ఈ నినివే ప్రజలు ఎంత భయంకరులని రాసిందండి? చాలా భయంకరులని రాసింది. నినివే గురించి అక్కడ యేసుక్రీస్తు కూడా చెప్పాడు. యేసుక్రీస్తు కూడా తన స్వార్థ రాసినప్పుడు ఆయన ప్రకటనలో చెప్తూ వస్తాడు, ఎంత భయంకరమైనటువంటి ప్రజలు. వారు గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు విని, దేవుడు ఏం చేశాడంట? తాను చేస్తాననుకున్నటువంటి దేవుడు చూచి పశ్చాత్తప్తుడై అంటాడు. దేవుని యొక్క హృదయాన్ని మార్చగలిగే ఆ ప్రార్థన నీ బ్రతుకులో నుంచి రావాలి, నీ హృదయ అంతరంగంలో నుంచి రావాలి. దేవా ఇది మానలేకపోతున్నాను ప్రభువా, దీని నుంచి నన్ను విడిపించు అని మనసు మారినటువంటి స్థితి నీలో నుంచి వస్తే, అది దేవుడు వింటే అది నిజమైన పశ్చాత్తాపమే. అయితే దేవుడు తాను చేస్తాననుకున్నదంట చేయకుండా మానుతానని అన్నాడు. అది జరగలేదా అండి? ఈ యోనా నినివే ప్రజల విషయంలో జరగలేదా? జరిగింది కదా, ఇది మనకు కనబడుతుంది కదా. కాబట్టి నీ ప్రార్థన నీ విషయంలో రాబోయేటువంటి విపత్తుని ఆపగలగాలంటే నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే అది నిజమైన ప్రార్థన అయి ఉండాలి, హృదయ అంతరంగంలో నుంచి వచ్చిందై ఉండాలి. సో ఇక్కడ మనం చాలా విషయాలు చూసాం. దేవుని చిత్తము తెలుసుకోవాలంటే నీకు వివేకం కావాలి. సో దేవుడు నీకు వివేకం ఇచ్చాడు కాబట్టి నువ్వు రక్షింపబడ్డావు. దేవుడెవరో, దేవుడు కాని వారెవరో నువ్వు తెలుసుకున్నావు, నిజ రక్షకుని నువ్వు అంగీకరించావు. సో ఆ వివేకము నీలో ఉంటే అవివేక క్రియలను నువ్వు మళ్ళీ జరిగించొద్దు. వారు చేసేటువంటి ఈ లోక మర్యాదలు నువ్వు అనుసరింపక వాటి నుంచి కొంచెం దూరంగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. సో దేవుని యొక్క దేవుని చిత్తం నీ దృష్టిలో ఏంటంటే, లేదా మన దృష్టిలో ఏంటో చెప్పాను. రక్షణ, ఆ తర్వాత ఆయన సత్య సువార్త నీలో కనబడుతూ రావడం. రెండవది ఆయన నీ ఘటాన్ని నువ్వెలాగా కాపాడుకోవాలనేదే ఆయన చిత్తం. మూడవది అన్ని విషయములలో నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ రావాలి. సో ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి బ్రతుకు నీలో ఉందా? సొంత చిత్తాన్ని ఆధారం చేసుకొని నడిచిన భక్తుల జీవితాలు కూడా నేను జ్ఞాపకం చేశాను. వారు వివేకం కోసం ప్రార్థన చేశారు, చివరిలో అవివేకులై ఒకరేమో ప్రవక్తనే గాడిదతో బుద్ధి చెప్పించుకున్నటువంటి సందర్భం ఉంది. ఒక రాజు
తన ఎంత షీబా దేశపు రాణి వచ్చి ఎంత పొగిడింది ఆయన గురించి చెబితే ఎంత ఆశ్చర్యం ఇస్తుందో, అటువంటి ఆయన్నే మీ నాన్నలాగా బ్రతకలేంది అని దేవుడే తృణీకరించినట్టుగా మనం చూస్తాం. వృద్ధాప్యంలో నువ్వు దేవునికి హేయమైన క్రియలు చేస్తూ వచ్చావు. వివేకం ఉంది. వీళ్ళంతా ఎవరండి? ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళంతా ఎవరు? అన్యులా అండి? ఇశ్రాయేలీ ప్రజలు ఏమైనా అన్యులా? దేవుని పిల్లలే. నీలాగా నాలాగా రక్షింపబడిన వారే, నీలాగా నాలాగా మందిరంలో కూర్చొని దేవుని మాటలు వింటున్నటువంటి వారే. కానీ చివరికి ఏం చేస్తున్నారు? దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా తమ స్వంత చిత్తాన్ని దేవుని చిత్తంగా వక్రీకరించుకొని తమ బ్రతుకులను ఛిద్రం చేసుకొని దేవుని యొక్క మార్గమును విడిచి తమ సొంత మార్గాలను వేసుకొని బాధలను అనుభవిస్తున్నటువంటి వారని చెప్పొచ్చు. కాబట్టి నీలో అలాంటిది ఏమైనా ఆలోచన ఉంటే ఒక చిన్న ప్రార్థన నువ్వు చేయాలి ఈ దినం. దేవా, నీ చిత్తం ఏంటో, అసలు నన్ను పుట్టించడానికి గల చిత్తమే, నీ ఉద్దేశం ఏంటి? రక్షించుకున్నావు, మరి ఎలాగ బ్రతకాలో కూడా నాకు నేర్పిస్తూ రావాలి. ఇవన్నీ నాకు రావాలంటే నేను ఎల్లప్పుడూ దీన్ని ఆశ్రయించాలి, వాక్యాన్ని ఆశ్రయించాలి. ఎవరో చెప్పిన మాటలు కాదు, దేవుని వాక్యాన్ని నేను అలాగ చేస్తున్నానా లేదా? ఈ దినం నుంచి దేవా, నేను నీ చిత్తాన్ని జరిగించడానికి నేను పూనుకుంటున్నాను. ఇలాంటి ఆలోచనతో మీరు ప్రార్థనలో ఉండండి. మనిషి వాళ్ళ ప్రార్థన దేవుణ్ణి మార్చేసిందని, దేవుని హృదయాన్ని మార్చి చేస్తానన్న కీడును చేయక మానెను అని ఆ నీనివే ప్రజల విషయంలో సాక్ష్యార్థంగా మనం చూసాం. కాబట్టి నీ బ్రతుకులో కూడా దేవుడు ఒక గొప్ప కార్యం చేయాలి.